మందు బాబులు తాగిన తర్వాత ఏం చేస్తారో తెలియదు. తాగిన తర్వాత వాళ్ళ ఇంటికెళ్తారో తెలీదు, పక్కింటికెళ్తారో తెలీదు. సో, ఒక్కొక్కసారి మైకంలో ఏది పడితే అది చేస్తూ ఉంటారు. హనుమకొండలో మనకి ఒక మందు బాబు చేసిన పనికి గ్రామస్తులు, అలాగే ఆ గ్రామానికి చెందిన పోలీసులు కూడా షాక్ అవ్వడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు ఫుల్లుగా తాగేసి ఒక చెరువులో పడుకోవడం జరిగింది. స్థానికులందరూ అక్కడ గుమిగూడిన ప్రజలందరూ కొంతమంది ఎవరైతే అతన్ని చూసారో సో, ఇతను చనిపోయారనే అనుకున్నారు చాలామంది. సో, అంతే కదండీ 7 గంటల నుంచి సుమారు 12 గంటల వరకు అసల శబ్దం లేకుండా అక్కడే చెరువులో పడుకునేసరికి ఆల్మోస్ట్ ఆ పర్సన్ డెడ్ అని చాలామంది అక్కడ చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అనుకున్నారు. సో, వెంటనే ఆ బాడీని అక్కడ చూడగానే ఎవరైతే చూసారో వాళ్ళెళ్లి పోలీసులకి వాళ్ళు కంప్లెయింట్ చేయడం జరిగింది. ఇక్కడ మేము ఒక పర్సన్ చూసాము. ఇక్కడ కదలకుండా అలాగే పడుకున్నాడని చెప్పి పోలీసులకి వాళ్ళు కంప్లెయింట్ చేయడం జరిగింది. సో, చూసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులకి కంప్లెయింట్ చేయడం జరిగింది. సో, 108 వ్యాన్ కూడా వచ్చింది డెడ్ బాడీని కలెక్ట్ చేసుకోవడానికి. తీరా అక్కడ పోలీసులు వచ్చారు. ఆ చెరువులో ఉన్న పర్సన్‌ని ఒక పోలీస్ అయితే లాగి చూసాడు. లాగి చూస్తే అక్కడ ఆ పర్సన్ బతికే ఉన్నాడు. సో, బతికే ఉండడం చూసి పోలీసులు కూడా షాక్ అయ్యారు. వీడు ఇంకా చచ్చిపోలేదు అనుకున్నారు. పోలీస్ అతను క్వెషన్స్ అడిగారు. అసలు లోపలికి ఎందుకెళ్ళావు? ఇక్కడ ఏం చేస్తున్నావు? అక్కడ ఎందుకు పడుకున్నావు? అనగానే పర్సన్ ఏం చెప్పాడంటే, నేను గ్రానైట్ క్వారీలో రోజుకి 12 గంటల పాటు పనిచేస్తాను. అలాగే 10 రోజుల నుంచి రోజు గ్రానైట్ క్వారీలో 12 గంటల పాటు ఉదయం 7 గంటలకెళ్తే మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు రోజుకి 12 గంటల పాటు నేను వర్క్ చేస్తున్నాను. బాగా అలసిపోయాను. అలాగే జస్ట్ నేను చల్లదనం కోసం ఇలా చెరువులో పడుకున్నాను. ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉంటారని చెప్పి అతను చెప్పడం జరిగింది. అలాగే తిరిగి పోలీసులని అతను ఒక రూ. 50 ఉన్నాయని చెప్పి పోలీసులు కూడా తిరిగి అడగడం జరిగింది. సో, ఒక్కసారిగా అలా చడి చప్పుడు లేకుండా అలా చెరువులో కంటిన్యూస్‌గా ఇన్ని గంటలు పడుకొని చూసేసరికి కంప్లెయింట్ ఎవరైతే ఇచ్చారో పోలీసులు చెప్పడం జరిగింది. సో, అతను రాగానే జస్ట్ పని ఒత్తిడి ఎక్కువయ్యి చల్లదనం కోసం అక్కడ పడుకున్నా అని చెప్పి సో, అతను రిప్లై ఇచ్చాడు. సో, ఇది మన మందుబాబు స్టోరీ. సో, మొత్తానికి గ్రామస్తుల్ని అలాగే పోలీసుల్ని తన సమాధానం అవాక్కయ్యేలా చేశాడు.